బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు. నిడిగుంట అరుణను అద్దంకి సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకుని కోవూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. కోవూరులో ఓ ఫ్లాట్ యజమానిని బెదిరించిన కేసులో ఆమెను అరెస్ట్ చేశారు. ఈ రోజు అరుణను కోర్టులో హాజరుపరచనున్నారు. 4 రోజుల క్రితం ఆమె సిఐకి ఫోన్ చేసి బెదిరించారు. హోంశాఖ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రౌడీ షీటర్ శ్రీకాంత్ సహకారంతో ఆమె పలు నేరాలు సెటిల్మెంట్లు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అరుణ నడిపిన దందాలపై ఇటీవల మీడియాలో వార్తలు రావడంతో ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది. అరుణ పూర్తి వ్యవహారాలపై పోలీసులు నిఘా వర్గాలు దర్యాప్తు చేస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు. నిడిగుంట అరుణను అద్దంకి సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకుని కోవూరు పోలీస్ స్టేషన్కి తరలించారు. కోవూరులో ఓ ఫ్లాట్ యజమానిని బెదిరించిన కేసులో ఆమెను అరెస్ట్ చేశారు. ఈ రోజు అరుణను కోర్టులో హాజరుపరచనున్నారు. 4 రోజుల క్రితం ఆమె సిఐకి ఫోన్ చేసి బెదిరించారు. హోంశాఖ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రౌడీ షీటర్ శ్రీకాంత్ సహకారంతో ఆమె పలు నేరాలు సెటిల్మెంట్లు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అరుణ నడిపిన దంతాలపై ఇటీవల మీడియాలో వార్తలు రావడంతో ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది. అరుణ పూర్తి వ్యవహారాలపై పోలీసులు నిఘా వర్గాలు దర్యాప్తు చేస్తున్నాయి. నన్ను ఇక్కడ అక్రమంగా కారు ఆపేసి రోడ్డు మీద ఏం చేస్తారో తెలీదు. కొంతమంది ఏమో కారు ఓపెన్ చేయండి, దీనిలో గంజాయి పెట్టాలి, మిమ్మల్ని అరెస్ట్ చేయమని పైన నుంచి ఆర్డర్స్, ఈ కారు నెంబర్ ఇచ్చి అన్ని పోలీస్ స్టేషన్కి 11 గంటలకు ఇంటిమేషన్ ఇచ్చారు. టోల్ ప్లాజాల దగ్గర ఉన్నామని పోలీసు వాళ్ళు తెలియపరుస్తున్నారు.